హాయ్ విను, నీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను కాకినాడలోది. చూశారుగా, ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఈ వీడియోని 2024లో 2 years బ్యాక్ ఈ వీడియో చేశాము. ఇప్పుడు చాలా చర్చ జరిగింది ఈ వీడియో మీద. సో మీరు చూస్తున్నారు ఆ ఓల్డ్ వీడియో. కాకినాడ మెయిన్ రోడ్లో ఐసిఐసిఐ బ్యాంక్ ముందుండే ఫుట్పాత్ యొక్క కాకినాడ స్మార్ట్ సిటీ ఫుట్పాత్లో నడవాలంటే భయం. దాంట్లో పడతామో కాళ్ళు ఇరుగుతాయో. ఇప్పుడు మళ్ళా 2026లో నేను సేమ్ స్పాట్కి వెళ్ళి ఈ వీడియో చేశాను. చూసారు ఎంత దారుణమైన పరిస్థితిలో కాకినాడ ఫుట్పాత్స్ ఉన్నాయి. 2 years అయింది ఈ యొక్క స్పాట్ని మనం స్పాట్ చేసి. ఎప్పటి నుంచో ఉంది, 24లో మనం స్పాట్ చేసాం. అప్పటికి ఇప్పటికి ఏ విధమైన మార్పు లేదు. కేఎంసీ వాళ్ళు దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ యొక్క ప్లేస్లో ఎవరైనా పడితే ప్రాణాలు పోతాయి. కింద పెద్ద డ్రైన్, ఆ డ్రైన్ ఎప్పటికీ తీయలేదు. ఆ సిల్ట్ అంతా అక్కడే ఉంది. ఊపిరాడకి చిన్నపిల్లలు పడిపోతే చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి. సో ఎంత డేంజరస్ స్పాట్ ఇది. కేఎంసీ వాళ్ళకి కనిపించట్లేదా? ఒక ప్రైమ్ సెంటర్ ఇది. ఐసిఐసిఐ బ్యాంక్ పక్కన కేఎఫ్సి, తర్వాత అనేక షాప్స్ ఎదుర్కొంటా, చాలా బట్టల షాపులు, షాపింగ్ ఏరియా ఇది. సో అలాంటి స్పాట్లో ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ యూజ్ చేయట్లేదు. దానికి మున్సిపాలిటీకి సంబంధం లేదు. కానీ మున్సిపాలిటీ పబ్లిక్ ప్లేస్ అండ్ ఫుట్పాత్ని మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడ ప్లైవుడ్తో కవర్ చేశారు. ఆ ప్లైవుడ్ మీదకి ఎవరైనా ఎక్కి నించొని స్ట్రాంగ్గా ఉందని నడుచుకుంటూ పోయారనుకోండి, కింద పోతారు. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి, ఇంజరీ, హాస్పిటలైజ్ అవుతారు, పెద్ద పెద్ద బిల్స్ వస్తాయి. విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మున్సిపాలిటీ అని పట్టించుకుంటారు దీని గురించి? ఎవరెవరితో చెప్పుకోగలరు? మన ఊర్లో మనం నడిచేటప్పుడు మనకు సేఫ్టీ లేకపోతే ఎట్లా? ఇలా మెయింటైన్ చేస్తే ఎట్లా? మున్సిపాలిటీ పన్ను కట్టండి, మీకు రాయితీ ఇచ్చాం, ఈ పన్నులు కట్టిన డబ్బులు దేనికోసం వాడుతున్నారు? స్ట్రీట్ లైటింగ్ ఉండదు, ప్రాపర్ రోడ్స్ ఉండవు, పాట్ హోల్, ఊరు నిండా కేబుల్స్, పశువులు, రోడ్డు మీద స్ట్రే క్యాట్లు, ఇలా అన్ని ప్రాబ్లమ్సే. శానిటేషన్, రోడ్ క్లీనింగ్, అదేవిధంగా ఇంటిదాన్ని చెత్త ఎత్తగలడం తప్ప మున్సిపాలిటీలో మిగతా ప్రోగ్రెస్ అనేది పబ్లిక్కి ఏమీ లేవు. సో ఇలాంటి ప్లేసెస్లో నడుస్తే ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇదే స్పాట్లో కేబుల్స్ని షీల్ చేసిన పైప్ పాత్కి అడ్డంగా అది తన్నుకొని ఏమైనా పడిపోతే టేక్ రెస్పాన్సిబిలిటీ. అసలు ఫుట్పాత్స్ మీద ఇదేంటండి అసలు అర్థం కావట్లేదు. బ్రోకెన్ ఫుట్పాత్స్ ఒక సైడ్ ఇలాంటి డేంజర్స్. సో ఇది ఒక డెత్ ట్రాప్ కింద మారింది. ఇలాంటివి కాకినాడలో ఈ ఒక్క స్పాటే కాదు, చాలా స్పాట్స్ ఉంటాయి. మీరు కమెంట్ చేయండి. మనం అంటూ ఉంటాం చైనాలో బాగుంటుంది, జపాన్లో బాగుంటుంది, లేకపోతే ఇంకో దేశంలో నీట్గా ఉంటుంది, ఇలాంటివి చాలా కేర్ఫుల్గా ఉంటుంది, సిటిజన్ ఫస్ట్ అంటూ ఉంటారు. ఇక్కడ మనం సిటిజన్ ఫస్ట్ చేయకూడదా అండి? చేయలేమా? ఫండ్స్ లేవా? ట్యాక్స్లు పే చేయట్లేదా? ఒకసారి మీరు ఆలోచించండి.